కవయిత్రి పాకాల యశోదారెడ్డి. ఈమె రచయిత్రిగా ఎంతో ప్రసిద్ధి చెందారు. పాకాల యశోదారెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లాలోనే బిజినేపల్లి గ్రామంలో జన్మించారు. తెలుగులో హరివంశాలు అనేటటువంటి అంశంపైన పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. వీరు రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతేకాకుండా అలా పనిచేయడంలో మొదటి మహిళ కూడా ఈవిడే. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణము, పర్యాలోచన, ఎర్రప్రగడ, కథా చరిత్రలు వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, ఆమె ఎన్నో వ్యాసాలను రచించారు. ఈవిడ రచించినటువంటి వ్యాసాలెన్నో కూడా రేడియోల్లో ధారావాహికలుగా వచ్చాయి. అంతేకాకుండా మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి శక్తివంతమైనటువంటి సాధనంగా కథను మలుచుకున్నటువంటి వ్యక్తి పాకాల యశోదారెడ్డి గారు. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె యొక్క కథలని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈమె రచించినటువంటి రచనల్లో పాకాల యశోదారెడ్డి గారు రచించినటువంటి కథల్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది కొత్త బాట. ఇందులో మానవుల్లో వచ్చినటువంటి మార్పు, పల్లెల్లో వచ్చినటువంటి మార్పుల్ని చక్కగా వివరించారు.